ఎక్కడైనా తీవ్రవాదులు పట్టుకోవడానికి పోలీసులు ఉంటారు. కానీ పోలీసులే తీవ్రవాదులైతే అంటే తీవ్రవాద భావజాలం పోలీసుల్లోనే వస్తే ప్రస్తుతం అమెరికాకి ఇట్లాంటి పరిస్థితి వస్తుందా అన్నటువంటి చర్చ పతాక స్థాయికి చేరుతున్నటువంటి అంశం కొన్ని ఉదంతాల కారణంగా జరుగుతుంది. ఓక్లహామాలో నేషనల్ గార్డ్స్మెన్ ఆండ్రూ స్కాట్ హాస్టింగ్స్ అతని పేరు, అతన్ని అరెస్ట్ చేశారు. ఏమనంటే అల్ఖైదాతో డీలింగ్స్ ఉన్నాయని. 3D ప్రింటెడ్ వెపన్స్ మిషన్ గన్ పార్ట్స్ అతని దగ్గర దొరికినాయి. దీన్ని బట్టి అర్థమవుతుంది అక్కడ చివరికి ఏకంగా సైనిక పటాలాలు లేకపోతే రక్షణ రంగంలో ఉండేటటువంటి వాళ్ళే ఈ తీవ్రవాద భావజాలంలోకి వెళ్ళిపోయారు అన్నటువంటి. ఇతని దగ్గర దొరికినటువంటి హేస్టింగ్స్ దగ్గర దొరికినటువంటి దాంట్లో 100 పైగా కన్వర్షన్ డివైజెస్ ఉన్నాయి, వెపన్స్ పార్ట్స్ ఉన్నాయి, ఆర్మీకి సంబంధించినటువంటి మాన్యువల్స్ ఉన్నాయి. అంటే ఇవన్నీ అల్ఖైదాకి చేరిపోయినాయి, ఇతను పంపించేశాడనమాట. అదే సందర్భంలో హమాస్ టన్నెల్స్ అలాగే దాంట్లో ఉండేటటువంటి విషయాలకి ఇతనికి తెలుసు, జిహాదిస్ట్ ట్రైనింగ్ కూడా అయ్యాడు అక్కడ అన్నటువంటి విషయం కూడా తాజాగా బయటపడినటువంటి వ్యవహారం. దీని మీద ఓ పక్కన విచారణ చేస్తున్నారు. అదే సందర్భంలో మరికొన్ని సంఘటనలు కూడా ఏదైతే కొన్ని నెలల క్రితమే రిటైర్ అయినటువంటి ఒక గార్డ్స్మెన్ అమర్ అబ్దుల్ మజీద్ మొహమ్మద్ సయీద్ ఇతని పేరు, అతను వచ్చేటప్పటికి అరెస్ట్ అయ్యాడు, మిచిగాన్లో అరెస్ట్ అయ్యాడు. ఐఎస్ఐఎస్ భావజాలానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు అన్నటువంటిది అతని దగ్గర నుంచి దొరికినటువంటి ఆధారాలు. అంటే మిలిటరీ రంగంలోనే అక్కడ తీవ్రవాదులు చేరిపోతున్నారు అన్నటువంటి చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది అమెరికాలో.